ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఋతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. డు నాట్ బి అఫ్రైడ్, ఐ విల్ డూ ఫర్ యూ ఆల్ యూ ఆస్క్. రూత్ చాప్టర్ 3 వర్స్ 11. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్త కొరకై ధ్యానించుకుందుము. ఈరోజు ఎవరైతే దేవుని దగ్గర ఏ ప్రార్థన అంశం కొరకైతే కన్నీటితో ప్రార్థిస్తూ ఆయన సహాయం కోసం కనిపెడుతున్నారో, మీరు ఏదైతే దేవుని వద్ద నుంచి అడుగుతూ వస్తూ ఉన్నారో అది అంతయు కూడా మీకు దేవుని మాట చొప్పున ప్రకారం దయచేస్తాను అని సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. నీ దీన ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థనను ఆయన వినలేదు, లక్ష్య పెట్టలేదు అని బాధపడుచున్నావా? భయపడకు. ఆయన నీవు ప్రార్థించుండగానే నీ మనవిని ఆలకించి ఉన్నాడు. ఈనాడు ఈ వాక్యం వించిన వారిలో అనేక మంది అనుకోవచ్చు, నేను ఏమాత్రమో కూడా ఎన్నిక లేని దానిని, అయోగ్యురాలిని, పేదరాలిని. నిజముగా నా దేవుడు కూడా నాలాంటి వారి ప్రార్థనను ఆలకిస్తాడా? నాకు వాగ్దానం చేసినది నెరవేరుస్తాడా అనే అపనమ్మకంతో, భయంతో ప్రార్థిస్తున్నారేమో. కానీ నువ్వు నమ్ముకున్న నీ దేవుడు పక్షపాతం లేనివాడు. నిజముగా ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నిజముగా దేవునికి మొరపెడతారో వారికి తప్పక సహాయం చేసేవాడిగా ఉంటాడు. దేవుని ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు కూడా చెయ్యక మానడు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా బహుశా నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదని, నువ్వు కోరినది దేవుడు నీకు అనుగ్రహించలేదని దేవునికి బహుశా కొన్నిసార్లు ప్రార్థించడమే మానివేశావేమో కదా. కానీ నువ్వు అడిగింది ఒకవేళ నీకు గుర్తు లేకపోవచ్చు. కానీ నీ దేవుడు నీ కన్నిటి ప్రార్థన, నీ అవసరతలన్నీ కూడా బాగుగా ఎరిగి ఉన్నవాడు. పాత నిబంధన గ్రంథంలో రూతును గూర్చి మనందరికీ కూడా సుపరిచితమే. రూతు యవ్వన కాలంలోనే తన భర్తను కోల్పోయింది ప్రియులారా. ఆ సమయంలో బహుశా తాను ఎంతగానో దుఃఖించవచ్చు. జీవితం మీద, భవిష్యత్తు మీద బహుశా ఇక తనకు ఆశలే లేకపోవచ్చు. అయినా కూడా ఎప్పుడూ కూడా దేవుని వెంబడించడం మానలేదు. దేవునికి ఎంతగానో విధేయత చూపించింది. అందుకే రూతు తన అత్తను విడిచిపెట్టకుండా హత్తుకుని ఉంది. రూతు ఎప్పుడూ కూడా తన భవిష్యత్తును గురించి చింతపడలేదు, భయపడలేదు. అంతేకాదు, ఆనాడు రూతు మోయాబీయురాలు, ఎన్నిక లేనిది, సమస్తం కూడా కోల్పోయిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో వేచి చూస్తుంది. అలాంటి స్థితిలో రూతు కన్నీటితో దేవునికి చేసిన ప్రార్థనను ఆయన విన్నాడని, దేవునికి చేసిన ప్రార్థనను ఆయన విని తనని ఇశ్రాయేలు వంశంలోనికి చేర్చాలని బోయాజు అనే యజమానుణ్ణి దేవుడు ఒక సమీప బంధువుగా రూతు జీవితంలోనికి తన ప్రార్థనను బట్టి అనుమతించాడు. రూతు తన యవ్వన కాలంలో లోకంతో స్నేహం చేయకుండా దేవుని చిత్తం కోసం కనిపెట్టుకొని బోయాజు పొలంలోనే పరిగి ఏరే ధన్యతను దేవుడు రూతుకు కల్పించాడు. అంతేకాదు, రూతుకు బోయాజు కేవలం జీవనోపాధిని ఇవ్వటమే కాదు, కానీ తనకు భయపడకు అని ఎంతగానో తనకి అభయాన్నిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు, నువ్వు విన్నవించినదంతయు కూడా నేను నీకు చేస్తాను అని రూతుకు భరోసా ఇస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు రూతు బోయాజుకు విన్నవించుకున్నదంతా కూడా అతడు ఆమె పట్ల ఎలా చేస్తూ వస్తూ ఉన్నాడో, ఈనాడు నువ్వు కూడా ఎప్పుడైతే దేవుని వైపుకు తిరిగి ఆయనకు ప్రార్థన చేసినడలా, ఆయన చిత్తాన్ని నువ్వు కోరుకున్నడలా, నువ్వు అడిగిన దానిని తప్పకుండా నీకు దయచేస్తాడు. ఆయన సహాయాన్ని రూతు వలె నువ్వు కూడా నీ జీవితంలో ఆయన సహాయాన్ని రూతు వలె నువ్వు కూడా నీ జీవితంలో పొందుకోవాలంటే ఆయన వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేసిన ఎడల, ఆయన చిత్తాన్ని ఒకవేళ నువ్వు కూడా జరిగిస్తే తప్పక దేవుని సహాయాన్ని పొందుకుంటావు. ఆనాడు ఆ యొక్క పేద విధవరాలు మాటి మాటికి కూడా సిగ్గుమాలిన మొహముతో ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు, నాకు న్యాయం చెయ్యయ్యా, నా యొక్క ఉత్తరవాదితో నాకు న్యాయం జరిగించవని ఎన్నోసార్లు ఏమాత్రము కూడా ఆ యొక్క అన్యాయపు అధిపతికి భయపడకుండా ఎన్నోసార్లు తాను విన్నవించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క విధవరాలికి నేను ఎలాగైనా సరే న్యాయం జరిగించాలని ఆనాడు ఆ యొక్క అన్యాయపు న్యాయాధిపతి తీర్మానించుకుంటూ వస్తూ ఉన్నాడు. తనకు న్యాయం చేస్తూ వస్తూ ఉన్నాడు కదా.
ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఆ యొక్క అన్యాయపు న్యాయాధిపతే ఆ యొక్క విధవరాలు పక్షంగా న్యాయం జరిగిస్తూ వస్తూ ఉన్నాడే. కానీ ఈనాడు మనం సేవిస్తున్న మన దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న మన దేవుడు న్యాయాధిపతి కదా, న్యాయం జరిగించేవాడు కదా. అన్యాయముగా ఎవరైతే ఈనాడు తీర్పు పొంది దుఃఖిస్తున్నారో వారి పట్ల న్యాయం జరిగించేవాడు కదా. మరి అలాంటి ఆ పరమ తండ్రి ఈనాడు ఎందుకు మన పక్షంగా న్యాయం జరిగించడు? ఒక్కసారి మీరు ఆలోచించాడా? మరి నిత్యం నువ్వు దేవునికి మొరపెడుతూ ఉన్నావు కదా, మరి ఎందుకు నీ పక్షంగా ఆయన న్యాయం జరిగించడు? ఎందుకు ఆ పరమ తండ్రి నిన్ను పట్టించుకోడు? నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఆ పరమ తండ్రి నీకు ఇవ్వలేడా? అంతేకాదు, మనలో తన కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను కూడా ఊహించు వాటన్నిటిని కంటే అత్యధికముగా శక్తి గల దేవుడైన యెహోవా ఈనాడు నీ పక్షంగా ఉన్నాడు కదా. మరి ఎందుకు నువ్వు ప్రతి విషయంలో కూడా భయపడుతూ కలవరపడుతూ వస్తూ ఉన్నావు? తప్పక ఆ పరమ తండ్రి మన జీవితాల్లో నువ్వు ఏదైతే రహస్యంగా ఎవరికీ తెలియకుండా కన్నీటితో ఆ పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆయన పాదాలు తడిచేలాగా ప్రార్థిస్తున్నావో, మొర పెడుతున్నావో, అదంతయు కూడా ఆ పరమ తండ్రి నీకు అనుగ్రహించబోతూ వస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నువ్వు పరిస్థితులకు భయపడకు, మనుషులకు భయపడకు. ఇది జరుగుతుందో లేదో అని ఏ విషయంలో కూడా జడియకుండా నా దేవుడు నేను అడిగిన దానికంటే అత్యధికముగా మరి ఎక్కువగా ఇస్తాడు అని ఆ రూతు వలె నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తావో ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నీ జీవితంలో అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యం చేస్తాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవా నేను అడిగిన దానికంటే అత్యధికంగా నాకు ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి అని దేవుడు ఇవ్వకముందే ఇచ్చాడు అని ఊహించుకొని ప్రార్థించు. దేవుడి యొక్క కార్యాలు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు చూడగలవు. ఎవరైతే యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మా పట్ల మీరు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నిన్నటి దినం నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు తండ్రి. మరొక దినాన్ని మేము చూచే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మానవులం కదా తండ్రి, అవిశ్వాసులం కదా, అందును బట్టి పరిస్థితులను బట్టి భయపడుతూ వస్తూ ఉన్నాము. దేవా, మేము అడిగినది మా పరమ తండ్రి మాకు అనుగ్రహిస్తాడో లేదో అనే భయంలో మేముంటూ వస్తూ ఉండగా దయచేసి మీరు మా పక్షముగా ఉండి మా కార్యం జరిగించండి తండ్రి. మా జీవితాలలో మేము కూడా మేలును చూచుటకు మాకు సహాయం చేయండి. తద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఆసక్తిగా వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల జీవితాల్లో మీ యొక్క కార్యాలను జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడవు, అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. మా యొక్క బ్రతుకు దినములన్నిటిలో కూడా మీ యొక్క కృపాక్షేమములే మా వెంట ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డను ఏమాత్రమూ కూడా విడిచిపెట్టే దేవుడో కాదు కదా తండ్రి. వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా. మా ప్రార్థనను ఆలకించరా, మా యొక్క మొరకు చెవియొగ్గరా తండ్రి. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి మమ్మల్ని మీరే ఎక్కిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో కూడా మీ ప్రియులేని బిడ్డలు చేసే ప్రతి వ్యాపారంలో, ప్రతి చేతి పనిలో కూడా మీరే వారికి సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది?
భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూరారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే
ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకై వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించని దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.